మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఈ రోజు వంటలు చాలా బాగా చేసావు ఉషా. నాకు చాలా నచ్చాయి. థ్యాంక్స్ అక్క. మావయ్య గారు ఈ రోజు బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. అది నువ్వు గమనించావా? అత్తయ్య గారు మొహం మార్చుకొని తినడం కూడా గమనించాను. పాపం, అన్ని ఆవిడనుకున్నట్టే జరుగుతాయనుకునే అత్తయ్య గారికి అలా ఏమీ జరగవని ఈ రోజుతో బాగా తెలిసొచ్చేలా చేశాం. ఇక నుండి మనం ఇదే యూనిటీతో ఇలాగే ముందుకు వెళ్ళాలి. తను తీసుకున్న నిర్ణయమే గొప్పది. ఇక వేరే వాళ్ళ ఇష్టాయిష్టాలతో నాకు పని లేదు, నేను చెప్పిందే శాసనం అనుకునే అత్తయ్య గారిని మనం ఇలాగే ఎదిరిస్తూ ముందుకు వెళ్ళాలి. ఆవిడ పంతం వీడేలా చెయ్యాలి. అత్తయ్య అధికారాలు తగ్గి మన ఇష్టాలు మన మాట చెల్లేలా చేసుకోవాలి. కాని ఆవిడికి అది తెలియకుండా జాగ్రత్త పడాలి, అంతే. అవునక్క, అత్తయ్య గారు మారడం మనకి ముఖ్యం, అంతేకాని ఆవిడ బాధపడటం కాదు. నీ అంతలా ఆలోచించి ఆవిడలో మార్పు తీసుకొచ్చి అందరికీ నచ్చే పనులు చేసేలా చేయాలి. ఆవిడ నిర్ణయమే ఫైనల్ అనుకోవడం మానేసి అందరి నిర్ణయాలు తెలుసుకునేలా చేయాలి. అహం దెబ్బ తీయకుండానే ఆవిడ అహంకారాన్ని మమకారంగా మార్చాలి. అవును ఉషా, మనకు కావాల్సింది అదే. అత్తయ్య గారు నాపై కోపంగా ఉన్నప్పుడు నాకు తెలియలేదు, కాని ఇప్పుడు నాపై ఆప్యాయత చూపుతుంటే అర్థమవుతుంది. ఆవిడికి అహం అడ్డొస్తే ఎవరినైనా క్షమించరు. ఆవిడ అహంకారానికి ఎదురెళ్తే ఎవ్వర్నీ లెక్క చేయరు. అందుకే మనం చాలా తెలివిగా ఆలోచించి నడుచుకోవాలి. అందుకు సరైన ఐడియాస్తో పర్ఫెక్ట్ ప్లాన్తో ముందుకెళ్ళాలి. మనం అనుకున్నది త్వరలోనే జరుగుతుందక్క. అందుకు మనం ఇలాగే కలిసికట్టుగా అడుగులు వేయాలి. అది జరిగేదాకా ప్రతి విషయంలోనూ తోబుట్టువుల్లా తోడుగా ఉంటూ విజయం సాధించాలి. రేపు నీకు పుట్టబోయే బిడ్డకి ఈ ఇంటిని ఒక అందమైన బొమ్మరిల్లుగా అందించాలి. ఓ, మీరిద్దరూ ఇక్కడున్నారా? థ్యాంక్ యూ సో మచ్ ఉషా. చాలా రోజుల తర్వాత ఒక చక్కటి భోజనం తిన్నాను. థ్యాంక్స్ బావగారు. ఈ క్రెడిట్ లో సగం అక్క కూడా చెందుతుంది. ఇదంతా అక్క వల్లే సాధ్యమైంది. చాలా సంతోషంగా ఉంది ఉషా. నువ్వు హారిక కలిసి మళ్ళీ అక్కా చెల్లెలలా ఆప్యాయంగా ఉండడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఇకపై మమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు బావగారు. ఉషా లాంటి చెల్లి దొరకడం నా అదృష్టమండి. మళ్ళీ తనను కోల్పోయే ఏ ప్రయత్నం జరగకూడదు. నీకు తెలుసా ఉషా, నీ వంటల గురించి నేను, నాన్న, అన్నయ్య ఇప్పటి వరకు మాట్లాడుకుంటూనే ఉన్నాం. అంత బాగున్నాయి. మీ అందరికీ నా వంటలు నచ్చాయి, అదే చాలు నాకు. తప్పకుండా ఇక నుంచి రోజు అలాగే చేసి పెడతాను. కానీ ఈరోజు నాకు కొంచెం భయం వేసింది. అమ్మ ఎలా రెస్పాండ్ అవుతుందో, ఎంత కోపడుతుందో అని. కానీ మీ ఇద్దరు చాలా బాగా మేనేజ్ చేశారు. భలేగా కవర్ చేసి అమ్మ చేతే అవన్నీ తినిపించేశారు. ఆ విషయం మేమంతా మాట్లాడుకుంటూ మిమ్మల్ని తెగ పొగిడేసుకున్నాం. కానీ ఈ రోజంటే ఏదో అలా జరిగిపోయింది. రోజు అంటే అమ్మ ఒప్పుకోదు. తన మాట వినకుంటే అందరి మీద కోప్పడుతుంది. అది మేం తట్టుకోలేం. అవన్నీ మాకు వదిలేయండి బావగారు, మేం చూసుకుంటాము. మేమిద్దరం కలిసి అన్నీ చక్కబెడతాం. అవన్నీ పట్టించుకోకుండా మీరు జస్ట్ మా వంటల్ని తిని ఎంజాయ్ చేయండి. ఏమంటావు అక్క? ఎవరండి మీరు? నమస్తే మేడం, మేము కేర్ చారిటబుల్ ట్రస్ట్ నుండి వస్తున్నాం. కిరణ్మయి మేడం గారిని కలవడానికి వచ్చాం. ఓ అవునా, తను వస్తారు, మీరు కూర్చోండి. అలాగేనండి. సంజయ్, బయలుదేరదామా? అమ్మా, వాళ్ళు కేర్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి వచ్చారు. మనల్ని ఇంతకుముందే ఒకసారి కలిశారు. వాళ్ళ ట్రస్ట్కి డొనేషన్ ఇస్తే అది ట్యాక్స్ రిడెంప్షన్కి అప్లై అవ్వదు. మనకింతకుముందు తెలియక డొనేషన్ ఇచ్చాం. అప్పుడు అది మన ట్యాక్స్లో డిడక్షన్ అవ్వలేదమ్మా. కాబట్టి ఇప్పుడు ఏ డొనేషన్ ఇవ్వద్దమ్మా. చెప్పండి మేడం. మేము కేర్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి వస్తున్నాం.
మీలాంటి పెద్దవాళ్ళ సహాయం కావాలి. మీరు కాస్త దయతలచి సహాయం చేస్తే మా చారిటబుల్ ట్రస్ట్కి చాలా హెల్ప్ అవుతుంది. మేము ఇప్పటికే చేయవలసిన డొనేషన్స్ చేసేసాం. ఇప్పుడు ఇవ్వడం కుదరదు. మీరు వెళ్ళొచ్చు. అలా అనకండి మేడం, మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఇక్కడికి వచ్చాం. చెప్తున్నాను కదా, ఇప్పుడు ఇవ్వడం కుదరదు. ఇంతకు ముందు కూడా మీరు మా ట్రస్ట్కి సహాయం చేశారు. ఈసారి ఎందుకు కాదంటున్నారు? ఏదైనా తప్పు జరిగిందా? మీ ట్రస్ట్కి డొనేషన్ ఇస్తే అది ట్యాక్స్ రిడక్షన్ యాక్ట్లో కూడా రావట్లేదు. ఇంకా మీకు డొనేషన్స్ ఎలా వస్తాయి? అదే సార్ మా ప్రాబ్లం కూడా. అందుకే ఎక్కువ డొనేషన్స్ రావట్లేదు. మా ట్రస్ట్లో 200 మందికి పైగా అనాథ పిల్లలున్నారు. వారికి ఆహారం కోసం మేం చాలా కష్టపడాల్సి వస్తుంది. అందుకే మీలాంటి వారిని సహాయం అడుగుతున్నాం. దయచేసి ఆ అనాథ పిల్లల్ని ఆదుకోండి మేడం. మరి పండిట్ గారి ఫౌండేషన్కి మొన్ననే కదా 25 లక్షల చెక్ ఇచ్చారు. అది ట్యాక్స్ డిడక్షన్లోకి వస్తుందా? పాపం అనాథ పిల్లలకి సాయం చేయమంటే మాత్రం అన్నీ గుర్తొస్తున్నాయి వీళ్ళకి. ఎలాగైనా అత్తయ్య గారితో వీళ్ళకి డొనేషన్ ఇప్పించాలి. చూడండి, మాకు ఆఫీస్కి టైం అవుతోంది. ఇక మీరు బయలుదేరొచ్చు. మీరు పెద్ద మనసు చేసుకుని ఆ పిల్లల్ని ఆదుకోవాలి మేడం. మీరు దయ చూపితే వాళ్ళు కడుపు నిండా అన్నం తినగలరు, బడికెళ్ళి చదువుకోగలరు. చూడండి, నాకేది రెండోసారి చెప్పే అలవాట్లేదు. ఇంక మీరు బయలుదేరొచ్చు. అదేంటి అత్తయ్య గారు అలా అంటున్నారు? పాపం చిన్నపిల్లలు అంటున్నారు, అందులోనూ అనాథ పిల్లలు. మీ దయ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. మీ మంచి మనసు అందరికీ తెలుసత్తయ్యా. అందుకే మిమ్మల్ని నమ్ముకుని వాళ్ళు వచ్చారు. వాళ్ళకి సహాయం చేయండి. నువ్వేంటి నాకు సలహాలు ఇచ్చేంత దానివైపోయావా? ఏం చేయాలో నాకు తెలుసు. నువ్వు నీ హద్దుల్లో ఉంటే మంచిది. అయ్యో అత్తయ్య గారు, మీకు నేను సలహాలు ఇచ్చేంతటి దాన్నా? ఏదో మీ మంచి మనసు తెలుసు కాబట్టి చెప్పాను అంతే. అయినా ఎవరైనా సహాయం అడగగానే ముందు వెనక ఆలోచించకుండా లక్షల్లో దానాలిచ్చే మీకు ఏదో పెద్ద విషయమా చెప్పండి? ఏం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. అదే అత్తయ్య గారు, నా భర్తని అవమానించిన గురువుగారి మ్యూజిక్ ఫౌండేషన్కి మీరు 25 లక్షల డొనేషన్ ఇచ్చారు కదా. అదేంటి, అమ్మ 25 లక్షలు ఇచ్చిందా? పెద్ద పేరుండి దేశవ్యాప్తంగా పరపతి ఉన్న అలాంటి వాళ్ళకే లక్షల్లో డొనేషన్ చేసే మీరు ఇలాంటి చిన్న చిన్న ఆశ్రమాలకి ఆ మాత్రం డొనేషన్ ఇవ్వలేరా అంటున్నాను. అదేంటమ్మా, ఆ ట్రస్ట్ కూడా ట్యాక్స్ రిడక్షన్ అవ్వదు. దానికే 25 లక్షలు ఇచ్చావంటే వీళ్ళకి ఇవ్వడంలో తప్పులేదు. సరే, 1 లక్ష రూపాయలు ఇస్తానులే. అయ్యో అత్తయ్య గారు, మీరు దానం చేస్తున్నారంటే అది మీ ప్రెస్టేజ్కి తగ్గట్టు ఉండాలి కదా. లేకపోతే 10 మందిలో మళ్ళీ మాట వచ్చేదు.